డిఎస్సి నిర్వహణపై ఏపీలో రగులుతోంది వివాదం. అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళన చేస్తోంది. కానీ అలాంటిదేం లేదంటూ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జిపైకి ఎక్కి ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు. డిఎస్సిలో అక్రమాలు జరగలేదంటూ వారు నినాదాలు చేస్తున్నారు. వైసీపీ నిరసనలు మానుకోవాలంటూ సూచిస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండారెడ్డి బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో ఎక్కారు ఉపాధ్యాయులు. వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని వారంతా మండిపడ్డారు. మన విజువల్లో చూస్తున్నాం. బురుజు పైన ఉన్న వాళ్ళందరూ ఉపాధ్యాయులే. రైట్, కొండారెడ్డి బ్రిడ్జి నుంచి, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి నుంచి చూస్తున్నాం. నిరసనలకు సంబంధించి ఇది ఇంకొక యాంగిల్. డిఎస్సిలో అక్కడ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ కొద్ది రోజులుగా చెబుతూనే ఉంది, అంటే నిరసనలు ఇప్పుడు చేస్తూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇప్పుడు దానికి కౌంటర్గా ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలా ఉపాధ్యాయులు నిరసన చేస్తుంటే మనం చాలా తక్కువ సందర్భంలో చూస్తుంటాం. వీరు ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ అక్రమాలు జరగలేదు, ఇది జస్ట్ ఆధారాలు లేని ఆరోపణలు, డిఎస్సి క్లీన్గానే జరిగింది, అక్రమాలు ఏమీ జరగలేదంటూ కొండారెడ్డి బుర్జు మీద మనం చూస్తున్నాం. ఈ నిరసన వ్యక్తం చేస్తున్న ఈ ప్రతి ఒక్కరు ఇంతమంది ఉపాధ్యాయులే. వాళ్ళందరూ నిరసన తెలుపుతున్నారు. వైసీపీకి సూచిస్తున్నారు డిఎస్సి క్లీన్గా జరిగింది, ఇందులో అక్రమాలు ఏమీ జరగలేదు, మీరు జస్ట్ చేస్తున్నవి ఆరోపణలు మాత్రమే, దీనికి ఎలాంటి ఆధారాలు లేవు, కాబట్టి ఆ నిరసనలు మానుకోండి అంటూ వీళ్ళు నిరసన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు. ప్రతి ఉపాధ్యాయుడి దగ్గర ప్లే కార్డు ఉండాలి.